أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الذين كفروا وماتوا وهم كفار أولئك عليهم لعنة الله والملائكة والناس أجمعين خالدين فيها لا يخفف عنهم العذاب ولا هم ينظرون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి, శుభాలను, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం, మనందరి ప్రభువు దైవమైనటువంటి అల్లాహ్ పంపినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 161, 162 వాక్యముల యొక్క అరబ్బీ మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. ఎవరైతే అవిశ్వాస వైఖరిని అవలంబిస్తారో, ఇంకా ఆ అవిశ్వాసంలోనే వారు చనిపోతారో, అటువంటి వారిని అల్లాహ్ మరియు ఆయన దూతలు ఇంకా సర్వమానవులు కూడా శపిస్తారు. ఆ శాపగ్రస్త స్థితిలోనే వారు సదా ఉంటారు. వారి శిక్షను తగ్గించడం కానీ, వారికి మళ్ళీ వ్యవధిని ఇవ్వడం కానీ ఎంత మాత్రం కూడా జరగదు. సోదరులారా, చాలా అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. ఒక మనిషి తన యొక్క సాఫల్యాన్ని ఏ కారణం వలన కోల్పోతాడో, తన స్వర్గాన్ని ఏ కారణం వలన అతను కోల్పోతాడో ఇక్కడ దైవం సెలవిస్తున్నాడు. దేవుని యొక్క శాపం పడింది అంటే దాని అర్థం ఏమిటంటే అతను సర్వనాశనం అయ్యాడని, ఈ ప్రపంచంలోనూ మరియు పరలోకంలోనూ. మరి అంత కరుణామయుడు అయినటువంటి ఆ దైవము, అంత కృపాకరుడు అయినటువంటి ఆ దైవము మరి ఈ విధంగా శపించడానికి కారణం ఏమిటి? మరి దైవము అందరినీ కూడా మరి ఒకే విధంగా పుట్టించి అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తున్నప్పుడు మరి ఇంతగా ఆగ్రహం చెందవలసినటువంటి పని మనిషి ఏమి చేశాడు? ఎందుకు దైవానికి అంత ఆగ్రహము, అంత శపించే అంత ఆగ్రహము, అంత కోపము దైవానికి ఎందుకు వస్తుంది? ఈ విషయాన్ని గురించి మనం కొంచెం విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దైవం ఒక మాట అంటున్నాడు. అదేమిటంటే, మీరు అవిశ్వాసానికి పాల్పడ్డారు, ఇంకా మరణించే వరకు కూడా ఆ చేసినటువంటి తప్పును గురించి తెలుసుకోకుండా, ఆ తప్పు నుండి బయటపడకుండా ఆ అవిశ్వాసంలోనే మీరు చనిపోయారు. ఈ 2 కారణాల వలన దైవం అతని మీద ఆగ్రహిస్తున్నాడు, శాపాలను కురిపిస్తున్నాడు. అయితే ఇక్కడ అవిశ్వాసం అంటే ఏమిటి? ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి. మరి నిన్న నేను చెప్పడం జరిగింది, సృష్టికి కర్త ఒక్కడే అన్న సత్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో దానిని అవిశ్వాసము అంటారు. అంటే దైవానికి కృతజ్ఞతలు తెలపకపోవడము, ఒకవేళ తెలిపినా కూడా అది వేరే వారికి తెలపడము, ఇది కూడా అవిశ్వాసంలో భాగాలు. ఇవి కూడా ఒక అవిశ్వాసం యొక్క రూపాలు అన్నమాట. అంటే కురిపిస్తున్నటువంటి ఆ దైవాన్ని, అనుగ్రహాలు కురిపిస్తున్నటువంటి ఆ దైవాన్ని కాకుండా మరొకరిని, మరి ఆ మరొకరు అనేవారు మానవులు కావచ్చు, లేకపోతే మహాపురుషులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, బాబాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి మనము దేవుని యొక్క స్థానాన్ని ఇచ్చి వారిని దైవాలుగా భావించి ఆరాధిస్తున్నప్పుడు నిస్సందేహంగా దైవానికి అది అత్యంత అయిష్టకరమైనటువంటి కోపాన్ని తెప్పించే పని. ఎందుకంటే ప్రవక్తలను, మహాపురుషులను మనము గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారిని అనుసరించాలి, కానీ ఆరాధన మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఆరాధనకు అర్హుడు కేవలం దైవం ఒక్కడే. సృష్టికర్త అయినటువంటి దైవము అల్లాహ్ ఒక్కడు మాత్రమే ఆరాధనకు అర్హుడు అవుతాడు. మిగతా వారు గౌరవానికి అర్హులు, గౌరవం వారికి ఇస్తాడు దైవం తాను తలచిన వారికి గౌరవాన్ని ఇస్తాడు, తాను తలచిన వారికి దైవము మరి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాడు. దేవుని యొక్క స్థానాన్ని, దైవత్వాన్ని ఎవరికి కూడా ఇవ్వడు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో చెప్పారు,
దైవము గౌరవాన్ని తాను తలచిన వారికి ప్రసాదిస్తాడు, కానీ దైవత్వాన్ని ఎవరికి కూడా ప్రసాదించడు. ఎవ్వరికి ఇంతవరకు కూడా ఆయన దైవత్వాన్ని ప్రసాదించలేదు. ఎందుకంటే దైవత్వము అనేది ఆయన ఒక్కనికి చెందినటువంటి ఆస్తి మాత్రమే, ఆయన ఒక్కనికి చెందినటువంటి హక్కు మాత్రమే. అయితే మనిషి మరి సరైన జ్ఞానము లేకుండా, గ్రంథాల పరిజ్ఞానం లేకుండా మనిషి ఏం చేస్తాడంటే తాను ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని తన దైవాలుగా మార్చుకుంటాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి పైనుండి దైవము మానవ అవతారంలో కిందకు వచ్చాడండి అని భావిస్తుంటాడు. ఇంకా తనకు నచ్చినటువంటి ప్రతిదానాన్ని కూడా దైవాలుగా భావిస్తుంటాడు. దేవుని యొక్క ప్రకృతిని, అంటే ఈ సూర్యుడిని, ఈ చంద్రుణ్ణి, ఈ విశ్వాన్ని, ఈ గాలి, ఈ నీరు, ఇటువంటి దేవుని యొక్క అనుగ్రహాలను ఏం చేస్తాడు అంటే అతను దైవం కనిపించడు కాబట్టి అతనికి అనుగ్రహాలు కనబడుతుంటాయి. ఈ అనుగ్రహాలనే దైవాలుగా భావిస్తుంటాడు. ఇవన్నీ సోదరులారా చెప్పడానికి కష్టంగా ఉన్నప్పటికీ కూడా సత్యం ఏమిటంటే ఇవన్నీ కూడా దేవునికి సాటి కల్పించే విధానాలే, ఇవన్నీ కూడా అవిశ్వాసంలో భాగాలే. కాబట్టి మనిషి తన యొక్క విశ్వాసాన్ని చాలా పరిపూర్ణంగా చేసుకోవాలి. నేను ప్రతి సందర్భంలో కూడా ఈ విషయాన్ని గురించి ఎందుకు నొక్కి చెప్తున్నానంటే మనిషిని స్వర్గానికి దూరం చేసేది ఈ తప్పే, ఈ పాపమే. కాబట్టి మనిషి విశ్వాసము పరిపూర్ణంగా దైవం ఒక్కడే అన్న సిద్ధాంతం మీద అతని జీవితం ఆధారపడి ఉండాలి, అతని ఆధ్యాత్మిక జీవితం ఆధారపడి ఉండాలి. ఆ దైవానికి ఎటువంటి రూపాన్ని కూడా కల్పించకూడదు. ఎందుకంటే దైవం యొక్క రూపము ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఇంకా ఏ మనిషిని కూడా ఆయనకు సాటి కల్పించకూడదు. చూడండి, ఉదాహరణకు నేను చెప్తున్నాను, దైవము మనిషి చేసే ప్రతి తప్పును కూడా తాను తలిస్తే క్షమిస్తానంటున్నాడు. ఇన్నల్లాహ్ యగఫిరు మాదూన జాలిక లిమై యషా. తాను తలిస్తే మనుషులకు తప్పులన్నింటినీ కూడా క్షమిస్తాను, కానీ ఇన్నల్లాహ్ లా యగఫిరు అయుష్రికి బిల్లా, దైవానికి ఎవరైతే సాటి కల్పిస్తారో అటువంటి వారి యొక్క తప్పును, పాపాన్ని నేను ఎంత మాత్రం కూడా క్షమించను అంటున్నాడు. కాబట్టి మనిషి ఈ పాపం నుండి బయటపడాలి. శైతాను అనేవాడు మనిషిని ఈ పాపాన్ని చేయించడానికే అనుక్షణం కూడా అతను మనిషి వెంట తిరుగుతూ ఉంటాడు. ఏదో విధంగా ఈ పాపాన్ని చేయించాలి, ఎందుకంటే ఈ పాపం చేయిస్తేనే మరి తనతో పాటు వాడు నరకంలోకి తీసుకువెళ్ళగలుగుతాడు. కాబట్టి సోదరులారా, దైవము ఒక్కడే అని విశ్వసించడం అనేది మనిషి ఇహపర జీవితం యొక్క సాఫల్యానికి సోపానం లాంటిది. ఈ విషయాన్ని మనము చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. అనుక్షణం కూడా ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకుంటూ జీవితం గడపాలి. కాబట్టి దైవం ఒక్కడే, ఆయన తప్ప మరొకడు లేడు, ఆయనతో పాటు కూడా మరొకడు లేడు. ఇది విశ్వాసము, దేవుని యొక్క ఏకత్వానికి సంబంధించినటువంటి విశ్వాసం సోదరులారా. దైవం ఒక్కడు మాత్రమే, ఆయన తప్ప మరొకడు లేడు, అందరూ కూడా ఆయన దాసులే. ఎంతమంది ఈ ప్రపంచంలో పుట్టారో, ఎంతమంది మహాపురుషులు, మునులు, మరి మహర్షులు పుట్టారో వారు అందరూ కూడా దేవుని యొక్క దాసులే అందరూ కూడా. అంతేకాకుండా ఆయనతో పాటు కూడా ఎవరు లేరు. ఆయన కూడా ఉన్నాడండి, దైవం ఒక్కడే, కానీ ఆయనతో పాటు సహాయకులుగా మరి చాలామంది ఉన్నారండి అని భావించడం కూడా తప్పే. కాబట్టి ఆయన తప్ప మరొకడు లేడు, ఆయనతో పాటు కూడా మరొకడు లేడు సోదరులారా. ఆయన కేవలం ఒకే ఒక్కడు, అల్లాహు అహద్, ఆయన ఒక్కడు మాత్రమే. అల్లాహు సమద్, ఆయన నిరపేక్షపరుడు, ఎవరి అవసరత, ఎవరి అక్కరత లేనివాడు ఆయన. లం యలిద్ వలం యూలద్, దేవుని యొక్క గుణగణాల గురించి చెప్తున్నాడు స్వయంగా. ఆయనకు ఎవరు సంతానం లేరు, ఆయన కూడా ఎవరి సంతానం కూడా కాడు. ఆయనకు తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, పిల్లలు ఎవ్వరు కూడా లేరు సోదరులారా. వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆయనకు సాటి సమానము ఎవరు కూడా ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఎవరు కూడా లేరు సోదరులారా. ఈ విషయాన్ని గురించి మనము బాగా ఆలోచించాలి. మరి చూడండి, నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రతి సందర్భంలో నేను ఇదే ఉదాహరణ చెప్తుంటాను. అదేమిటంటే, ఒక తండ్రి తన బిడ్డ చేసే ప్రతి తప్పును క్షమిస్తాడు, మరి మందలిస్తాడు, కొడతాడు, తిరిగి అక్కన చేర్చుకుంటాడు. ఎందుకంటే తన బిడ్డ కాబట్టి, ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా. కానీ ఆ బిడ్డ తనకు రావాల్సినటువంటి తండ్రి స్థానాన్ని మరొకరికి ఇచ్చినప్పుడు, తనను తండ్రి కాకుండా మరొకరిని తండ్రి అని పిలుస్తున్నప్పుడు, మరి అడగవలసినది తనను తప్పించి మరి బయట వారు ఎవరినో అతను అడుగుతున్నప్పుడు, మరి ఆ తండ్రికి చాలా భయంకరమైనటువంటి కోపం వస్తుంది. మరి కన్న కొడుకు అయినప్పటికీ కూడా శపిస్తాడు, నువ్వు ఇంటి నుండి వెళ్ళిపో, నువ్వు నా కొడుకు కాదు అని. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. నేను మిమ్మల్ని శపిస్తాను అంటే దానికి కారణం ఏమిటంటే, దానికి తగ్గ పాపాన్ని మీరు చేస్తున్నారు. అదేమిటంటే, నన్ను విడిచిపెట్టి నా దాసుల్ని మీరు దైవాలుగా భావిస్తున్నారు. మరొక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. అఫహసిబల్లజీన కఫరు యత్తఖిజు ఇబాది మిన్ దూని ఔలియా,
ఏమిటి మీరు నన్ను విడిచిపెట్టి నా దాసులను మీ దైవాలుగా మీరు చేసుకుంటున్నారా ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన దాసులే, అందరూ కూడా బలహీనమైనటువంటి దాసులే. మనము మానవులను దైవాలుగా చేసుకుంటున్నాము, కానీ మానవులు మనలాంటి బలహీనులు. పుట్టుక ఉంటుంది, మరి మరణం ఉంటుంది, మనలాంటి బలహీన తిండి కావాలి, వాళ్ళకి నీరు కావాలి, మరి భార్య బిడ్డలు, ఇటువంటి బలహీనతలన్నీ కూడా మానవులకు ఉంటాయి. మరి ఇటువంటి మానవులు మీరు దైవాలుగా ఏ విధంగా భావిస్తున్నారు? జాగ్రత్త, నన్ను విడిచిపెట్టి నా దాసులను మీరు దైవాలుగా చేసుకున్నారంటే మీరు భయంకరమైనటువంటి శిక్షకు అర్హులవుతారు అని చెప్పేసి దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఏ విధంగా అయితే తండ్రి తన బిడ్డ అన్ని తప్పులను క్షమిస్తాడు, కానీ మరి తనకు రావాల్సినటువంటి ఆ గౌరవాన్ని, ఆ స్థానాన్ని మరొకరికి ఇచ్చినప్పుడు ఆ తండ్రి మనసు ఎంతగా బాధపడుతుందో, మరి ఆ తండ్రి తన బిడ్డను కూడా కాదనుకుని బయటకు పొమ్మంటాడు. అదేవిధంగా దైవం కూడా తనకు రావాల్సినటువంటి ఈ దైవత్వాన్ని, ఈ స్తోత్రాన్ని, ఈ స్తుతిని, ఈ పూజలను, ఈ పునస్కారాలను, ఈ మొక్కుబడులను, ఈ ప్రార్థనలను మరి మరొకరికి చెల్లిస్తున్నప్పుడు నిస్సందేహంగా దైవము ఎంతో ఆగ్రహాన్ని కురిపిస్తాడు, మరి శపిస్తాడు కూడా. ఆయనే కాదు, ఆయన దూతలందరూ కూడా శపిస్తారు. ఆ దూతలతో పాటు సమస్త ప్రకృతి అంతా కూడా శపిస్తుంది. ఎందుకంటే సోదరులారా, సమస్త ప్రకృతి అంతా కూడా దేవునికి దాస్యం చేస్తుంది. ఈ భూమిని చూడండి, ఆకాశాన్ని చూడండి, ఆయన ఆజ్ఞ మేరకు మనకు సేవను అందిస్తున్నాయి. ఆయన ఆజ్ఞాపిస్తేనే. కాబట్టి దేవుని ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో వారు విశ్వాసులు, ఆయన దాసులు. కాబట్టి ఆయన ఆజ్ఞాపిస్తేనే సూర్యుడు మనకు ఉదయిస్తున్నాడు తూర్పు నుండి, ఆయన ఆజ్ఞాపిస్తేనే అస్తమిస్తున్నాడు పడమర నుండి, మరి ఆయన ఆజ్ఞాపిస్తేనే మబ్బులు మనకు వానలు కురిపిస్తున్నాయి. మనం చూస్తున్నాము, దట్టమైన మబ్బులు కమ్ముకుంటాయి, కానీ ఒక్క చినుకు కూడా పడదు. కారణం ఏమిటి? దేవుని ఆజ్ఞ ఉండదు కాబట్టి. మరి ఒక్కొక్కసారి మనం చూస్తుంటాము, ఏ మాత్రం కూడా మనం అనుకోకుండానే మబ్బులు కమ్ముకుని వెంటనే వాన కురుస్తుంటుంది. మనం చూస్తుంటాము, రకరకాలైన కారు మబ్బులు కమ్ముకుంటాయి, ఇంకా పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ ఒక్క చినుకు కూడా పడదు. కారణం ఏమిటంటే సోదరులారా, ఆయన ఆజ్ఞ మేరకు మాత్రమే సమస్తం కూడా మరి నడుస్తున్నాయి, మనకు సేవలు అందిస్తున్నాయి. ఆయన ఆజ్ఞాపిస్తేనే ఒక్క చుక్కైనా మనకు నీరు పడుతుంది. కాబట్టి సమస్త ప్రకృతి అంతా కూడా ఆయన యొక్క దాస్యాన్ని చేస్తుంది. మరి ఎవరైతే ఆయన దాస్యాన్ని చేయరో వాళ్లను ఆ ప్రకృతి శపిస్తుంది. ఈ భూమి శపిస్తుంది, ఆకాశం శపిస్తుంది, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఈ గాలి, ఈ వాన, సమస్త ప్రకృతి కూడా ఆ దాసుని శపిస్తుంది. ఎందుకంటే ఓ దాసుడా, నీవు తప్పు చేస్తున్నావు, నీవు పొరపాటు చేస్తున్నావు, పాపాన్ని చేస్తున్నావు, నువ్వు పొందుతున్నావు దైవం నుండి, ఒకే దైవం నుండి పొందుతున్నావు, కానీ కృతజ్ఞతలు మరొకరికి అర్పిస్తున్నావు. నీవు సత్యాన్ని తిరస్కరిస్తున్నావు, దైవం ఒక్కడే అన్న సత్యాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు, దైవం ఒక్కడు కాదు అనేక మంది అని చెప్పి ఆయనను అగౌరవపరుస్తున్నావు, అవమానపరుస్తున్నావు అని సమస్త ప్రకృతి కూడా అతను శపిస్తుంది సోదరులారా. మరి అతని మాయాజాలంలో పడి ఎవరైతే మరి రకరకాల దైవాలను కలిపి ఎవరైతే తప్ప వారు కూడా ప్రపంచంలో శపిస్తారు. నీ కారణంగా మేము మార్గాన్ని తప్పిపోయాము, నీ కారణంగా మా గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని మేము తెలుసుకోలేకపోయాము, నీ మాటల్లో పడి దైవానికి రకరకాలైనటువంటి రూపాలను మేము కల్పించాము అని వారు కూడా శపిస్తారు. ఈ విధంగా సమస్త ప్రకృతి, దైవము, ఆయన దూతలు, సర్వ మానవులు కూడా శపిస్తారు. మరి ఆ శాపంలోనే వాడు మరి నరకానికి పోతాడు. అయితే సోదరులారా, ఇక్కడ దైవం ఒక విషయం చెప్తున్నాడు, మరణించే వరకు కూడా మీరు అవిశ్వాసంలో ఉంటే, చూడండి, ఒక అవకాశాన్ని దైవం మనకి ఇస్తున్నాడు. మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు అవకాశం ఉంటుంది. మరి ఈ అవకాశాన్ని అతను ఉపయోగించుకోకుండా మరణించే వరకు కూడా ఇటువంటి అవిశ్వాసంలో పడి ఉన్నాడు. మరి తాత ముత్తాతల యొక్క ఆచారాన్ని పాటిస్తూనే ఉన్నాడు. దైవం ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని ఏనాడు కూడా అతను ఉపయోగించలేదు. చూడండి సోదరులారా, ఎంత భయంకరమైనటువంటి పొరపాటులో మనిషి ఉంటాడంటే తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆలోచిస్తాడు. అన్ని విషయాల్లో కూడా నేను బాగుండాలి అని కోరుకుంటాడు. నా తాత ముత్తాతలు మరి చిన్న చిన్న ఇళ్లలో ఉండేవారు, కానీ ఈ రోజున మనిషి మంచి ఇంటిలో నేను ఉండాలి, సకల సౌకర్యాలు ఉండాలి అని కోరుకుంటాడు. ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు ఇవన్నీ కూడా ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే మన తాత ముత్తాతలకు అటువంటి సౌకర్యాలు ఉండేవి కావు. జీవిత విధానంలో వాళ్ళకంటే గొప్పగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ దైవం విషయం వచ్చేసరికి గుడ్డిగా వాళ్ళని అనుసరిస్తుంటాడు. ఏ మాత్రం కూడా తన బుద్ధిని, తన జ్ఞానాన్ని ఉపయోగించడు. ఈ విధంగా ఎందుకు నేను చేస్తున్నాను, నా గ్రంథం ఈ విధంగా బోధిస్తుందా, అసలు ఏమిటి అన్న విషయాన్ని ఏనాడు కూడా అతను ఆలోచించడు. సోదరులారా, చూడండి, శైతాను మన యొక్క బుద్ధిని, మన జ్ఞానాన్ని ఏ విధంగా అతని నియంత్రణలో ఉంచుకున్నాడు చూడండి. కాబట్టి సోదరులారా,
వినడానికి ఈ మాటలు చాలా కఠినంగా మనస్సుకు మరి నొప్పి కలిగించేలా ఉన్నప్పటికీ కూడా సత్యము నొప్పిని కలిగిస్తుంది, బాధను కలిగిస్తుంది. కానీ ఒకవేళ సత్యాన్ని మనము అంగీకరించామంటే మనకు నెమ్మదిని, శాంతిని కూడా ఇదే సత్యం ప్రసాదిస్తుంది. కాబట్టి అసత్యం వలన మనకు తాత్కాలికంగా మనకు ఏదైనా స్వాంతన లభించినప్పటికీ అది పర్మినెంట్గా మరి ఎప్పుడు కూడా నిలిచేది కాదు సోదరులారా. అసత్యం ఎప్పటికైనా నశిస్తుంది. దాని యొక్క స్వభావం నశించేది. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా సత్యం మరి సగర్వంగా ముందుకు వస్తుంది. కాబట్టి సత్యం ఏమిటంటే ఈ సృష్టికి కర్త ఒక్కడు, మరి ఆయనను కాదని కల్పించుకున్న వాళ్ళందరూ కూడా మరి అసత్యాలు. కాబట్టి ఈ అసత్యం అనేది ఎప్పటికీ నశిస్తుంది. మరి సోదరులారా, మనము అవిశ్వాసం అనే దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు అవిశ్వాసం అంటే ఏమిటండి? అవిశ్వాసానికి రకరకాలైనటువంటి రూపాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. అన్నింటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అనునిత్యం కూడా ఈ తప్పులు, ఈ పాపాలు చేస్తున్నాం కాబట్టి ఒక సత్యము మన కళ్ళ ముందు బయటపడింది అనుకోండి, మనము వెంటనే దాన్ని అంగీకరించాలి. అది నిజమైనటువంటి మనిషి యొక్క తత్వం. సత్యం కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా సరేలే అని చెప్పేసి సత్యం బాగానే ఉంది అని చెప్పి అతను దాని గురించి పాటించకుండా, దాని గురించి వినకుండా ఉన్నాడు అనుకోండి, అతనికి హృదయం, మనస్సు లేదన్నమాట. అయితే రండి, అవిశ్వాసం యొక్క రూపాలు మనం చూద్దాం. ఒకటి ఏమిటంటే దైవాన్నే కాదనడము, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, అసలు ఆయన ఉనికే లేదు అనడము, ఇదొక అవిశ్వాసంలో ప్రధానమైనటువంటి భాగం. మనం చాలా మందిని చూస్తుంటాము, వీరినే నాస్తికులు అంటారు. అంటే అసలు దైవమే లేడండి ఈ సృష్టికి, దానికదే నడిచేస్తుంది సృష్టి, దానికదే వాన పడిపోతుంది, దానికదే ఎండ కాసేస్తుంది, జీవితం అంతా ఈ విధంగానే గడిచిపోతుంది. కాబట్టి అసలు దైవమే లేడండి అని చెప్పడము అవిశ్వాసంలో చాలా పెద్ద అవిశ్వాసం. చూడండి సోదరులారా, మనము ఏదైనా ఉదాహరణ చెప్పామనుకోండి, ఏమయ్యా ఒక ఫ్యాక్టరీ ఉన్నది, ఫ్యాక్టరీలో దానికదే ముడిసరుకు వచ్చేస్తుంది, దానికదే తయారైపోతుంది, దానికదే బయటికి వెళ్ళిపోతుంది, దానికదే ప్రజలు కొనేసుకుంటున్నారు అంటే మనం ఏమైనా నమ్మడానికి సిద్ధంగా ఉంటామా? చూడండి, మనము మన చేతితోటి ఇక్కడ గిన్నె అక్కడ పెడితే కానీ అది కదలదు. అలాంటిది ఈ సృష్టి అంతా కూడా దానికదే నడిచేస్తుందండి, దీన్ని వెనుక నడిపే శక్తి ఎవరు కూడా లేరు అంటే ఏ విధంగా మనం విశ్వసిస్తాం? ఒకసారి ఆలోచించండి. కాబట్టి సోదరులారా, ఈ విధంగా దేవుని యొక్క ఉనికినే కాదనడము ఇది అవిశ్వాసానికి ప్రధానమైనటువంటి మెట్టు అన్నమాట. ఇది పెద్ద మెట్టు, పెద్ద తప్పు. దీనినే నాస్తికత్వం అంటారు. కాబట్టి అయితే ఈ రోజున పెద్ద పెద్ద సైంటిస్టులు సైతము ఈ సృష్టిని నడుపుతున్నది ఒక శక్తి అంటున్నారు. ఆ శక్తికి మనము దైవమని మనం అంటున్నాము. ఆ దైవానికి వివిధమైనటువంటి పేర్లు పెట్టుకున్నాము. అల్లాహ్ అని అరబీలో పిలుస్తున్నాము, సర్వేశ్వరుడని మనం సంస్కృతంలో పిలుస్తున్నాము, దైవము, దేవుడు అని మనం తెలుగులో పిలుస్తున్నాము, గాడ్ అని ఇంగ్లీష్లో అంటున్నాము, జెహోవా అని చెప్పి మనం హిబ్రూలో పిలుస్తున్నాము, ఈ విధంగా ఈశ్వర్ అని మనము హిందీలో పిలుస్తున్నాము. రకరకాలైనటువంటి పేర్లతో ఆయన పిలుస్తున్నాం. కానీ ఆ శక్తి అనేది ఒకటి ఉన్నది. ఈ విషయాన్ని సైన్స్ కూడా ఈ రోజున పెద్ద పెద్ద సైంటిస్టులు సైతం ఒప్పుకుంటున్నారు. మరి ఆల్బర్ట్ ఐన్స్టైన్ మనం ఈయన సైంటిస్టులకి పెద్ద తండ్రి, పెద్ద పిత లాంటి వాడు. ఈయన ఒక సందర్భంలో చెప్తాడు, ఈ సర్వ సృష్టికి కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తి ఒక్కటి మాత్రమే నడిపిస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది, పెద్ద సైంటిస్ట్. కాబట్టి ఈ రోజున మనము ఎవరైనా దైవము లేడండి, దానికి అదే నడుస్తుందంటే అది చాలా అభూతమైనటువంటి కల్పన లాంటి విషయం అన్నమాట. ఎవరు కూడా నమ్మడానికి ఈరోజు చాలామంది కూడా ఈ సత్యాన్ని అంగీకరించరు. సరే, ఆ దైవానికి వివిధమైనటువంటి పేర్లు పెట్టుకున్నారు, వివిధమైనటువంటి రూపాలు కల్పించుకున్నారు, తర్వాత సంగతి. కానీ దైవం అనేవాడు ఒకడు ఉన్నాడు అన్న సత్యాన్ని ఈ రోజున సృష్టిలో 99% మంది కూడా అంగీకరిస్తారు. ఆ 1% మంది ఆ దైవాన్ని అంగీకరించరు. ఏమంటారంటే ఏదో ఒక శక్తి నడుపుతుంది అంటారు తప్పించి దాన్ని దైవం అని అంగీకరించడానికి వారు ఒప్పుకోరు. వీరిని మనము నాస్తికులని అంటుంటాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆ సృష్టికర్త ఆయన సర్వాధికారాన్ని ఆయన తన చేతుల్లో పెట్టుకుని నడుపుతున్నాడు అన్న విషయాన్ని అంగీకరించకపోవడం కూడా అవిశ్వాసంలో ఒక భాగం అన్నమాట. కాబట్టి ఆయన తన సృష్టి యొక్క ప్రభువుగా, ఆరాధ్య దైవంగా ఒప్పుకోకపోవడము ఇది అవిశ్వాసంలో ఒక భాగం. ఇక రెండోది ఏమిటంటే, కొంతమంది ఆయన ఉన్నాడు అని అంగీకరిస్తారు. అవునండి, ఈ సృష్టికి కర్త అనేవాడు ఒకడు ఉన్నాడు, ఒక దైవం ఒకడు ఉన్నాడు, నడుపుతుంది ఆయనే అని అంగీకరించడానికైతే నమ్ముతారు, విశ్వసిస్తారు. కానీ
ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఒప్పుకోరు. ఇదొక విశ్వాసం, ఇదొక అవిశ్వాసం. అంటే దైవాన్ని అంగీకరిస్తారు కానీ ఆయన ఆజ్ఞను పాటించడానికి మాత్రము వీళ్ళు అంగీకరించరు. ఉదాహరణకి దైవము మీరు 24 గంటల్లో 5 పూటల్లో కూడా మీరు నాగులను స్థాపించండి అంటారు. దాన్ని అంగీకరించరు. దైవం ఉన్నాడు అని అంగీకరిస్తారు. మరి మీ యొక్క సంపదలో ప్రతి సంవత్సరం కూడా 2.5% మీరు పేదలకు దానం ఇవ్వండి అని దైవం ఆజ్ఞాపించాడు. దాన్ని అంగీకరించరు. ఈ విధంగా దైవం ఉన్నాడు అని అంగీకరిస్తారు కానీ ఆయన ఆజ్ఞను అంగీకరించరు. ఇది కూడా అవిశ్వాసంలో ఒక భాగమే. కాబట్టి సోదరులారా, నిజమైనటువంటి విశ్వాసం ఏమిటంటే మనిషి జ్ఞానానికి, మార్గదర్శకత్వానికి దేవుని యొక్క శాసనము, ఆజ్ఞ మాత్రమే అది ఆధారము అని నమ్మకపోవడం కూడా అవిశ్వాసమే. కాబట్టి మన జ్ఞానము, మన బుద్ధిని మనము ఉపయోగించకుండా, మన సొంత తెలివితేటలు మనం ఉపయోగించకుండా దైవం ఏదైతే ఆజ్ఞాపించాడో దాని మేరకు జీవితం గడపడం, ఇది విశ్వాసానికి ప్రధానమైనటువంటి ప్రాతిపదిక అన్నమాట. ఒకవేళ దీన్ని కాదని మనము దేవుడు ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, ఆయన వాన కురిపిస్తున్నాడు, ఎండ కాయిస్తున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, నా పని నేను చేసుకుంటాను అని చెప్పేసి అతను ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపాడు అనుకోండి, అది కూడా అవిశ్వాసమే. కాబట్టి దైవాన్ని ఒప్పుకొని ఆయన చెప్పిన ప్రకారం చేయకపోవడం కూడా అవిశ్వాసమే. ఇన్షాల్లా దైవం తెలిస్తే మనము మరికొన్ని విషయాలు రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం సోదరులారా. చాలా చక్కటి విషయాలు మన ముందుకు వస్తున్నాయి. మరి ఇంత విపులంగా, ఇంత విస్తృతంగా వివరించే అవకాశము మరొకసారి వస్తుందో లేదో తెలియదు. చాలా స్పష్టమైనటువంటి మాటలు మన ముందుకు వస్తున్నాయి. మరి కొన్ని మాటలు మనకు బాధను కూడా కలిగిస్తున్నాయి. కానీ సోదరులారా, ఈ బాధ కేవలము అది మనమందరం కూడా బాగుపడాలన్న సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో మనమందరం కూడా మరణం తర్వాత సాఫల్యాన్ని పొందాలి, దేవుని ఆగ్రహం నుండి మనం తప్పించుకోవాలి, ఆయన కరుణకు మనము నోచుకోవాలి, స్వర్గాన్ని పొందాలి అన్న తపనతోటే కొన్ని బాధ కలిగే మాటలు ఇక్కడ వస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా మీరు మరొక విధంగా భావించకండి. ఆలోచన చేయండి, ఆచరించండి, విశ్వసించండి. మరి మన జీవితానికి మన అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకుని మనం జీవితం గడిపినట్లయితే మరణం తర్వాత మరి ఈ ప్రపంచంలో కూడా మనకు దైవం శాంతిని ప్రసాదిస్తాడు. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ముందుకు వస్తున్నాయో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ఆచరణ చేయాలని, దైవం మన మనస్సును విప్పాలని, మనకు జ్ఞానాన్ని ప్రసాదించాలని, మన బుద్ధిని, మన వివేకాన్ని మనం ఉపయోగించేలాగా దైవం మన మనస్సులు తెరవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.